सिटी इंडिया न्यूज़ चैनल, हक की आवाज़। FK आसाम चाय हर घूंट में ताजगी लाए। अस्सलाम वालेकुम नाज़रीन, सिटी इंडिया न्यूज़ के बुलेटिन अक्सर महबूबनगर की खबरों में आपका इस्तकबाल है। मैं हूं नौशीन। सबसे पहले देखेंगे हदीस शरीफ। अहादीस नबवी सल्लल्लाहु अलैहि वसल्लम, कुन फिद दुनिया कअन्नक गरीबुन औ आबिरु सबील। बुखारी व मुस्लिम। दुनिया में ऐसा रहो जैसे कोई मुसाफिर या राह रूह रहता हो। रुख करेंगे तफसीली और अहम खबरों की जानिब। ई स्कूटी हैदराबाद में सरका कर महबूबनगर मुस्तखर पर फरोख्त करने वाले एक ग्रोह को टाउन पुलिस ने इतला पाकर गिरफ्तार कर लिया है। बाद मुनक़िदा सहाफ़ती कॉन्फ्रेंस में DSP श्रीधर ने बताया कि गुज़िश्ता कुछ दिनों से हैदराबाद में रेंटल सर्विस के तहत किराए पर दी जाती थी और ये स्कूटियाँ GPS से मुंसलिक थीं, जिन्हें स्कैन कर चलाया जाता था। पुलिस ने इस खुसूस में कार्रवाई करते हुए 14 गाड़ियों को जब्त किया है। इस जुर्म का इर्तिकाब करने वाले मुलजिमीन को रिमांड पर जेल रवाना कर दिया गया है। इस मौके पर DSP श्रीधर ने इस ग्रोह को गिरफ्तार करने वाले CI राजेश गौड़, SI विजय कुमार, वेंकटेश्वर लो, हेड कांस्टेबल शेखर और कांस्टेबल पवन को मुबारकबाद पेश की। యాక్చువల్లీ ఓగో అనే ఒక సంస్థ హైదరాబాద్లో మెట్రో రైల్వే స్టేషన్స్ దగ్గర ఈ యాక్టివా బైక్స్ని రెంట్కి నడుపుతున్నారు. ఇలా బైక్స్ అక్కడ ఉంటాయి. ఎవరైనా బైక్ రెంట్ కావాలనుకున్న వాళ్ళు ఆ ఓగో యాప్ని డౌన్లోడ్ చేసుకొని వాళ్ళకి కావాల్సినటువంటి ఆధార్ కార్డు కానీ లేకపోతే ఏదైనా ID ప్రూఫ్ కానీ అవన్నీ కూడా దాంట్లో అప్లోడ్ చేశాక వాళ్ళకు ఒక OTP వస్తుంది. ఆ OTP తీసుకుపోయి బయట బైక్ నెంబర్ ఉంటుంది. ఆ బైక్ నెంబర్ దగ్గర పోయి వాళ్ళు దాని మీద బైక్ మీద ఒక బార్ కోడ్ ఉంటుంది. స్కాన్ చేయగానే వీళ్ళకి బండి స్టార్ట్ అవుతుంది, తీసుకుని వెళ్ళిపోతారు. వాళ్ళు ఎక్కడి వరకు వెళ్ళిపోవాలో అక్కడి వరకు వెళ్ళిపోయి బండిని అక్కడే పార్క్ చేసేసి వెళ్ళిపోయాక ఆ దగ్గరలో మళ్ళీ ఎవరికైనా అవసరమయ్యేది ఉంటే ఆ కంపెనీ నుంచి మళ్ళీ యాప్లో వాళ్ళకి OTP వస్తుంది, నియర్ బై ఎక్కడుందో చూపిస్తుంది. ఎందుకంటే బండికి GPS సిస్టమ్ ఉంటుంది కాబట్టి ఆ బండి ఎక్కడ పోదు అన్న ఉద్దేశంతో వదిలిపెట్టేసి ఆ కంపెనీ వాళ్ళు అవి నడిపిస్తున్నారు. ఈ వెహికల్స్ని GPS ఉంటుంది, ఎలా దొంగతనం చేయాలని చెప్పేసి ఒక ప్లాన్ చేసుకొని నుమాన్ అనే అతను, ఫైజాన్ వీళ్ళిద్దరు కూడా హైదరాబాద్ డబీర్పురాకు చెందిన వాళ్ళు ఈ బండిని పార్కింగ్ ప్లేస్ నుంచి కొంచెం దూరం తీసుకుపోయేసి హ్యాండిల్ లాక్ ఉంటుంది వీటికి ఎలాగూ కాబట్టి ఈ వెహికల్ని స్టార్ట్ చేయడం ఒకటి నేర్చుకున్నారు. స్టార్ట్ చేసేసి ఆ GPS సిస్టమ్ తీసేసి వెహికల్ స్టార్ట్ చేసి తీసుకెళ్ళిపోవడం మొదలుపెట్టారు. ఆ రకంగా వీళ్ళు దాదాపు ఈ నెలన్నర నుంచి ఇక్కడ బైకులు 14 బైకులు మొత్తం దొంగతనం చేసుకొని తీసుకొచ్చారు. వాళ్లకు ఒక అజాఫియా అన్సారీ అనే అతను సాయినగర్ హైదరాబాద్ అతను, ఆయన మీడియేటర్గా ఉండి మహబూబ్ నగర్లో ఒక నలుగురు అస్లాం, అల్తాఫ్, గౌస్, షాబాజ్ ఈ నలుగురికి
ఒక్కొక్క బైక్ దొంగతనం చేసిన వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చి ఇచ్చేస్తున్నాడు, వీళ్ళు ఇక్కడ అమ్మి పెడుతున్నారు ఇక్కడ మహబూబ్నగర్లో. అట్లా 14 బైక్స్ దాదాపుగా తక్కువ రేట్కి వస్తుంది కాబట్టి వీళ్ళకి కూడా ఇక్కడ వాళ్ళకి తెలియక తర్వాత ఆర్సీ బుక్ వస్తుంది, ఫస్ట్ అయితే బైక్ తీసుకోండి 10,000కి ఇచ్చేస్తామంటే అది 30,000 బైక్ 10,000కి వస్తుంది అని చెప్పి అందరూ తీసేసుకుని ఇక్కడ కొంతమంది వాళ్ళు కొన్న వాళ్ళందరూ కూడా తెలియక. కాకపోతే ఈ నలుగురు మాత్రం వీళ్ళకి నాలెడ్జ్ ఉంది దొంగ బండ్లు అని చెప్పేసి, కాబట్టి ఈ నలుగురిని అరెస్ట్ చేశాము, అన్సారీని అరెస్ట్ చేశాము, ఫైజర్ని అరెస్ట్ చేశాము. నుమాన్ ఒకటి మాత్రం ఆల్రెడీ నిన్న హైదరాబాద్లో అరెస్ట్ చేశారు, అక్కడ కూడా 38 బైక్స్ హైదరాబాద్లో సీజ్ చేశారు, అతను కూడా అరెస్ట్ చూపించారు అక్కడ. తర్వాత 14 బైక్స్ వాల్యూ వర్త్ దాదాపుగా 9 lakhs ఉంది. ఇది ఈ మధ్యలో మన టౌన్ పోలీసులు ఎక్కడ కూడా ఆయన బైక్స్ రికవరీ లేదు, మంచి గుడ్ వర్క్ ఇది. దీని గురించి ఎవరెవరైతే ఇందులో పార్టిసిపేట్ అయ్యారో ఆఫీసర్లందరికీ కూడా రివార్డ్స్ ఇప్పిస్తాము సీనియర్ ఆఫీసర్స్తో. जिले महबूबनगर मस्तखर के मिटुकड्डा पर वाक़ श्रद्धा जूनियर कॉलेज में साल अव्वल में तालीम हासिल करने वाले तालिब इल्म ने खुदकुशी कर ली है। तफसीलात के मुताबिक श्रद्धा जूनियर कॉलेज में बाईपीसी साल अव्वल में तालीम हासिल करने वाले बालराज का ताल्लुक धानवाड़ा मंडल के मौजूद चल्लापल्ली से है। बालराज गुज़िश्ता शब अपने दोस्तों के हमरा बात कर आराम किया, लेकिन आज सुबह कॉलेज में ही पंखे के जरिए खुदकुशी कर ली, जबकि 15 दिन कबल ही बालराज की वालदा की नासाजी तबीयत की वजह से मौत वाक़ई हुई, जिससे दिल बर्दाश्त होकर इसने खुदकुशी कर ली। पुलिस ने इस खुसूस में एक केस दर्ज करते हुए तहक़ीक़ात शुरू की। ఆలోచనలే లేవు వానికి. వాళ్ళ అమ్మ చనిపోయినప్పుడు కూడా వాడు గట్టిగా ఏడ్చింది అయితే ఏం కనవలేదు, అసలు వాడు ఏడవలేడు కూడా, అంటే అంత ఎమోషన్స్ అయితే ఏం లేవు. అంటే హాస్టల్లో ఉండబుద్ధి అయితే లేదు అంటే ఈ కారణం ఏమని చెప్పిండు, వాడే చెప్పిండు నేను హాస్టల్లో పోయి చదువుకుంటా. ఎట్లంటే అక్కడ 10th అయిపోయింది, ఊరిలో 10th తర్వాత లేదు. ఓకే, నేను ఎవరు మనది చెర్లపల్లి, మన కొండపూర్ అవతల చెర్లపల్లి, ధన్వాడ మండలం. ఓకే, వయసు ఎంత ఉంటుంది? వయసు ఒక 18 ఉండొచ్చు, వయసు ఒక 18 ఉండొచ్చు. మనకి ఇంత పెద్ద ఆలోచనలు అయితే లేవు. ఊరేసుకొని చనిపోవాలన్న, మరి ఫీవర్ వచ్చి చనిపోయిందని వీళ్ళు కాల్ చేసిరంట పేరెంట్స్కి, మరి ఏమైందో తెలియదు. నేను వాడిని మీకు చెప్పిండు కదా నాకున్న బుద్ధి అయితే లేదు హాస్టల్లో, అంటే ఏమైనా ఇంకా కారణాలు ఏమని చెప్పిండా అని అడుగుతాను. హాస్టల్లో నీళ్లు బాగాలేవు, నాకు ఫుడ్ నచ్చుతలేదు, ఇంకోటి ఇక్కడ అంతా నేను కొత్తగా అయిపోయినాయి, మనకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు, నేను నీ దగ్గరకు వస్తా బాబాయ్ అని అన్నాను. ఏడ్చుకుంటా లేదు, అలాంటిది ఏం లేదు, ఏడ్చుకుంటా అలాంటిది అయితే ఏం లేదు. నేను వస్తా బాబాయ్ అంటే సరేరా ఒక్కసారి మీ నాయన అడుగు, మీ నాయన ఓకే అంటే నా దగ్గరకు వచ్చి చదువుకుందాం అని. जिला महबूबनगर मस्तखर के R&B गेस्ट हाउस में मुनहिदा सहाफ़ती कॉन्फ्रेंस में रिटायर्ड इंजीनियर रमेश रेड्डी से शिरकत करते हुए अपनी मुखातिबत में कहा कि ज़िले महबूबनगर में आबी वसाइल और देही बेरोज़गारी के मसाइल को हल करने के लिए इक़दामात करने की ज़रूरत है। इस खुसूस में कल बरोज़ इतवार 13 फरवरी को महबूबनगर मस्तखर के TNGO भवन में प्रोजेक्टों और बेरोज़गारी पर राउंड टेबल का एहतमाम करते हुए तबादला ख्याल किया जाएगा। इस मौके पर इन्होंने कहा कि हुकूमत के मुताबिक जुराला से लक्ष्मी देवपल्ली तक पालमोर रंगारेड्डी आतिपोटला के दूसरे किस्त के कामों के आगाज़ करने की अपील की है, ताकि आने वाले 30 दिनों में 150 TMC पानी को पहुंचाया जा सके। లేక కట్టిండ్రు కానీ కాలువలు లేవు, దాంట్లకు నీళ్ళు అయితే ఉన్నప్పుడు నీళ్ళు పంపు చేస్తారు లేదు. మళ్ళీ ఈయన పోయి ఏం చెప్పిండు, రాయలసీమను సస్యశ్యామలం చేస్తాడు అని ఏం చేస్తున్నాడు, వాళ్ళకు 1 TMC ఎక్స్ట్రా తీసుకునేటందుకు అంగీకారం తెలిపిండు. దీనికి సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఒప్పుకున్నది. మరి సెంట్రల్ గవర్నమెంట్ ఒప్పుకున్నాక మనం ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి అనండి, మీరు ఏదన్నా అనండి, మనకు నీళ్ళు ఎక్కడ ఉన్నాయి లేవు, మీవి ఆల్రెడీ వాళ్ళకి మొదలే తీసుకున్నారు కదా అన్న భయం ఉంటుంది మనకు, ఇయ్యరు మనకు నీళ్ళు. మరి మనం ఏం చేయాలి, ఇదంతా పాలమూరు రంగారెడ్డి చేసినావు ఆడి వరకు ఓకే. ఇప్పుడు చేయవలసింది ఏంటి అంటే జురాల ప్రాజెక్ట్ నుంచి మొట్టమొదటి ఐడియా జురాల నుంచి లక్ష్మీదేవి పెళ్ళి అట్లా ఉండే ఐడియా ప్రపోజల్ ఉండే, ఆ జురాల నుంచే నువ్వు టేకప్ చేసి అక్కడ సైడ్ ఇయ్యండి అని మనం ఇన్సిస్ట్ చేయాలి. ఎందుకంటే జురాల మన వాటర్, దానికి వేరే రైట్ లేదు, వేరే స్టేట్లకు రైట్ లేదు. అక్కడికి వెళ్ళి మనం తీసుకోవచ్చు. 3 TMC కాకపోతే 5 TMC తీసుకుంటే 30 రోజులే, 60 రోజులు అంటారు, 60 రోజులలో నీళ్ళు రావు మనకు, 30 రోజులే. ఆ 30 రోజులలో 5 TM తీసుకుంటే 150 TMC తీసుకుంటే మనం రంగారెడ్డికి 30 TMC అనుకున్నట్లు ఇవ్వచ్చు, 120 TMC మనకు. లక్ష్మీదేవి పెళ్ళి హయ్యెస్ట్ పాయింట్ 675 మీటర్, అది
హైట్ ఉంటుంది, అబోవ్ మీన్ సీ లెవెల్. అది ఎంత హైట్ అంటే మొత్తం తెలంగాణకు ఆడికెళ్ళి ఓ ప్రపోజల్ వాళ్ళకు సజెషన్ చేసింది. గోదావరి నుంచి లక్ష్మీదేవిపల్లి తెస్తాం, కృష్ణా నుంచి లక్ష్మీదేవి వెళ్తాం, ఎక్కడ నీళ్ళు అవసరం ఉంటే మొత్తం తెలంగాణకు కూడా డిస్ట్రిబ్యూట్ చేసుకునే ఆస్కారం ఉంటుంది అన్నారు. ఏది చేస్తలేదు. దాన్ని డిపిఆర్లు లేవు, అది ప్రాజెక్ట్ శాంక్షన్ లేదు, మనకు టెండర్స్ కాల్ చేయలేదు. ఆమె ఏమన్నా అంటే 1 ఇయర్లో మేము నీళ్ళు ఇస్తాం, వచ్చే జూన్కు నీళ్ళు ఇస్తాం. నువ్వు టేకప్పే చేయలేదు, నీళ్ళు ఎట్లు ఇస్తావు అని క్వశ్చన్ చేస్తాం. ఎప్పుడు మేము వచ్చి ప్రెస్ మీట్ పెడతామో, మీటింగులు పెడతామో, మేము కలిసి మీటింగులు పెట్టినప్పుడు అలాగే వాళ్ళు వస్తారు, హరీష్ రావు అన్న వస్తాడు, లేకపోతే ముఖ్యమంత్రి అన్న సీఎం నుంచి ఇది అనౌన్స్ చేస్తారు. 1 ఇయర్లో మీకు నీళ్ళు వస్తాయి, ఈ జూన్లో వచ్చేస్తాయి అంటారు. మరి డిపిఆర్ లేదు, టెక్నికల్ శాంక్షన్ లేదు, ఫండ్ రిలీజ్ లేదు, ఏడికెళ్ళి టేకప్ చేస్తారు. ఇది మనకు చెవుల పూలు పెడుతున్నారేమో అనిపిస్తుంది. బీడీలు పెడుతుండ్రా పాలమూరు ప్రజలకు అన్నది మనకు ఆందోళనకరమైన విషయం. जिले वनप्रति मस्तखर के श्रीनिवास पद्मावती गार्डन फंक्शन हॉल में महबूब नगर हैदराबाद रंगारेड्डी ग्रेजुएट कानून साज कौंसिल के इंतखाबी इजलास का इनेकाद अमल में लाया गया। इस इजलास के दौरान टीआरएस पार्टी की रुकनियत साजी इंदराज की गई है। इस तकरीब में मेहमान खुसूसी की हैसियत से रियासत वजीर बराए ज़राअत संगी रेड्डी निरंजन रेड्डी ने शिरकत करते हुए अपनी मुखातिबत में कहा कि मिट्टी पर यकीन रखने वाले किसान और आवाम पर भरोसा रखने वाली सियासी पार्टी को कोई शिकस्त नहीं दे सकता। उन्होंने कहा कि पार्टी एक दरख्त की तरह होती है जिसे आगे बढ़ाने में हर कोई अपनी जिम्मेदारी अदा करने की इन्होंने हिदायत दी। ఈ రైతు బీమా మనం 2018లో మొదలుపెట్టిన తర్వాత అందించినటువంటిది మన నియోజకవర్గంలో 250 మందికి కుటుంబాలకు ఒక్కొక్కరికి 5 లక్షల చొప్పున 12.5 కోట్లు ఒకటే పేదలకు ఇచ్చేటువంటి ఆసరా పెన్షన్ మన ఒక్క నియోజకవర్గంలోనే 35,122 మందికి ఆసరా పెన్షన్ ఇస్తున్నాం. సీఎం రిలీఫ్ ఈ 2 ఏళ్ల పోయిన నేను ప్రాణి బోర్డు వైస్ చైర్మన్ ఇప్పించినాయి కాక ఈ 2 ఏళ్లలోనే ఇప్పటిదాకా ఇప్పించినాయి. అలా పెండింగ్ లో ఉన్న దరఖాస్తులు కాక నిన్నటి వరకు 3,350 మందికి ఇప్పించినాం. 2 ఏళ్లలోనే 20 ఏళ్లలో కూడా ఇప్పించారు. ఇవి కాక కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, కేసీఆర్ కిట్లు, సర్కార్ దవాఖానలో కాన్పులైనటువంటి వాళ్ళు 14,000 మంది ఉన్నారు, 14,094 మంది ఉన్నారు. ఇవన్నీ గతంలో లేనివి, వాళ్ళెన్నడూ ఊహించనివి, ఇట్లా ఉంటాయని కూడా ఎవరి ఊహకందరివి. ఇన్ని లబ్ధి పొందినటువంటి ప్రజలు ఒట్టిగానే కేసీఆర్ మర్చిపోయి, టీఆర్ఎస్ మర్చిపోయి ఇంకోటి పట్ల అభిమానం చూపుతారనేటువంటి అవివేకం మనకు ఉండవద్దు. మొట్టమొదటి చెప్పాల్సిన విషయం. మనం దానికెళ్ళి బయటపడాలి. రాజకీయ కార్యకర్తకో నాయకుడికో తను అనుకున్నది కాకపోతే తను వేరుగా ఆలోచిస్తాడు. కానీ ప్రజలు అనుకోనివైనటువంటి ప్రజా సమూహం యొక్క శాతం ఎక్కువ, వాళ్ళ జనాభా ఎక్కువ, మనం మర్చిపోదు. నేను అనుకున్నది కాకపోవచ్చు, కానీ నియోజకవర్గంలో ఉండేటువంటి 1,00,000 మంది ప్రజలు వాళ్ళు ఊహించినటువంటి వెలుగు వాళ్ళ జీవితంలో వస్తే వాళ్ళు ఎందుకు కేసీఆర్ మర్చిపోతారు? తెలంగాణలో ఒక గుణం ఉంది, గొప్ప గుణం. जिले नारायणपेट में जिले एसपी डॉक्टर चेतना आईपीएस की हिदायत पर डीएसपी मधुसूदन राव की निगरानी में हैदराबाद रूरल पुलिस स्टेशन के सामने सीआई श्रीकांत रेड्डी और पुलिस अमले ने खुसूसी ड्राइव का एहतमाम करते हुए ज़ेर-ए-इल्तिवा चालान वाले अफराद में आगाही पैदा की है। इस मौके पर डीएसपी ने कहा कि ट्रैफिक क़वानीन के खिलाफ वर्जी करने वाले मोटरसाइकिलों पर गैर राब्ते के तरीके से ई चालान डाला जा रहा है। इन चालान डालने जाने के फौरन बाद ही फ़ोन के ज़रिए मैसेज पहुंचाया जाएगा। इस मैसेज के मौसूल होते ही चालान अदा करना बेहतर होगा। अगर 3 मरतबा की चालान बाकी रहने पर गाड़ियों को हिरासत में लिया जाएगा और चालान की अदायगी के बाद ही गाड़ियों को रिहा किया जाएगा।
नाज़रीन, एक्स महबूबनगर की खबरों में फिलहाल इतना ही। मज़ीद ताज़ा तरीन अपडेट्स के लिए आप देखते रहिए सिटी इंडिया न्यूज़, हक़ की आवाज़। देनौशीन को इजाज़त। अल्लाह हाफ़िज़।